హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మీ టాక్స్. ఫౌజీ మూవీ నుంచి అయితే ఇండిపెండెంట్ రోజు ఒక స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. అండ్ సడన్ సర్ప్రైజ్ అనుకోవచ్చు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే. కానీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పోస్టర్ లో హెడ్ అనేది చూపెట్టలేరు. అదొకటి చాలా డిసప్పాయింట్ అనిపించింది. అసలు వీళ్ళ ప్లాన్ ఏందో అర్థమైతే లేదు. అసలు స్టార్టింగ్ పోస్టర్ ఏమో హైలైట్ ఉంది, అది ఒక కూర్చొని ఒక గన్ను పైన ఇలా చేతి పెట్టింది. ఆ పోస్టర్ మాత్రం కిరాక్ అనిపించింది. ఆ పోస్టర్ ని చూసినప్పుడు సందీప్ రెడ్డి వంగ స్ప్రీట్ పోస్టర్ కూడా మర్చిపోయారు భయ. అట్లుంది పోస్టర్. అసలు హనురావుపూడి ఇలాంటి సినిమా తీసాడని చెప్పి అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయకుండా వచ్చు. మన టాలీవుడ్ లో వచ్చేసి బెస్ట్ లవ్ స్టోరీలు రైటర్ గా ఒక మంచి లవ్ స్టోరీలు రాయాలంటే ఖచ్చితంగా హనురావుపూడి పేరే వినిపిస్తుంది. అట్లాంటిది మన డార్లింగ్ తోటి సినిమా తీస్తుండు. ప్లస్ అట్లాంటి మాస్ పోస్టర్ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పోస్టర్ వచ్చింది. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అందులో హెడ్ చూపెట్టలేరు. వెనకాల అయితే గాంధీ తాత నడుచుకుంటూ వెళ్తుండు అటు సైడ్. ఇటు సైడ్ ఏమో ప్రభాస్ ఒక బనీను, ఒక పంచకట్టు, చేతిలో 2 గన్స్. ఇది పోస్టర్. బట్ కొంచెం ఫేస్ కూడా ఆ హెడ్ అనేది చూపిస్తే వేరే లెవెల్ ఉంటుండే. సోషల్ మీడియా తగలబడిపోతుండే. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజ్ ఏమి ఇయ్యలేరు అండ్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేరు కాబట్టి మేబీ ఇట్లా రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇండిపెండెంట్ డే సందర్భంగా ఇట్లా సడన్లీ సర్ప్రైజ్ తోటి అయితే సగం పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. డార్లింగ్ ఫ్యాన్స్ కు కనీసం ఒక స్టేటస్ కన్నా యూజ్ అయ్యేలాగా ఉంటుండే. హెడ్ లేకుండా కనీసం అది చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. సగం పోస్టర్ కాన్సెప్ట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళదా లేకపోతే హనురావుపూడి డైరెక్టర్దా, వీళ్ళ కాన్సెప్ట్ అయితే అస్సలు అర్థమైతే లేదు. ఆ పోస్టర్ అయితే దింపి పడేసిర్రు. కానీ మూవీ అయితే December 3rd రిలీజ్ అవుతుందని చెప్పి 2 పోస్టర్స్ రిలీజ్ చేసిర్రు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది అనేది కొంచెం డౌటే. బట్ హనురావుపూడి అయితే చాలా ఫాస్ట్ అయిన సినిమాలు తీస్తుంటాడు. అండ్ డార్లింగ్ తో మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేసుకొని తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ స్ప్రీడ్ చేస్తుండు, ఇక్కడ ఫౌజీ. కానీ హనురావుపూడి మాత్రం గట్టిగా కుక్ చేస్తుండు. అండ్ పోస్టర్లతోటే మూవీ పైన చాలా హైప్ ఇప్పించేస్తుండు. 2 పోస్టర్లు కూడా హైలైట్ అనిపించినాయి. జస్ట్ ఆ ఫేస్ ఒకటి ఉంటే మాత్రం మస్తు ఉంటుండే. ఇంకా డార్లింగ్ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ ఉంటారు. ఏం పర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే December 3rd ఖచ్చితంగా వస్తుందని చెప్పి పదే చెప్తుర్రు. కానీ డౌటే. బట్ వస్తే మాత్రం ఫుల్ హ్యాపీ డార్లింగ్ ఫ్యాన్స్ కి అయితే. పోస్టర్ అయితే ఓకే, బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే లైక్ చేయండి, కింద అయితే కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.